హాయ్ అండి అందరికీ. ఎంతో తక్కువ టైంలో సింపుల్గా గోంగూర పప్పు రుచికరంగా చేసి చూపిస్తానండి. ఇప్పుడు గోంగూర తీసుకుని ఆకులన్నీ ఒలుచుకొని నీళ్లు వేసి 2-3 సార్లు బాగా కడిగి ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు ఒక కుక్కర్ గిన్నె తీసుకొని ఒక కప్పు కందిపప్పు వేసుకుంటున్నానండి. పప్పును నీళ్లు వేసి 2-3 సార్లు బాగా కడగాలి. కడిగిన తర్వాత సరిపోయిన నీళ్లు వేసుకొని స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద పెట్టుకుందామండి గిన్నె. మంట అనేది మీడియంలో పెట్టుకోవాలి. 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. సన్నగా తరిగిన పచ్చిమిర్చి వేసుకోవాలి. సన్నగా తరిగిన టమోటో, ఉల్లిపాయలు, సన్నగా తరిగిన కొత్తిమీర కూడా వేసుకోవాలి. కొత్తిమీర గోంగూర పప్పుకు చాలా టేస్ట్గా ఉంటుందండి. ఇప్పుడు కడిగి పక్కన పెట్టుకున్న గోంగూర కూడా వేసుకొని గోంగూర మొత్తం వేసుకున్న తర్వాత కుక్కర్ మూత పెట్టి 2 విజిల్లు వచ్చే వరకు ఉడికించుకుందాము. ఎంతో టేస్ట్గా ఉంటుందండి గోంగూర పప్పు. రొట్టెలోకి కానీ చపాతీలోకి కానీ చాలా బాగుంటుంది. ఇప్పుడు ఆవిరంతా పోయినాక కుక్కర్ మూత తీసి రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసిన తర్వాత గరిటెతో ఒకసారి బాగా మొత్తం కలిపి పప్పు గుత్తి తీసుకొని పప్పు ఎంచుకుందామండి. ఇలా పప్పును బాగా మెత్తగా ఎంపుకోవాలి. అంటే మరి మెత్తగా లేకుండా పలుకుగా కాకుండా ఎంపుకోండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నె పెట్టుకొని గిన్నె హీట్ అయినాక 4 స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయినాక పోపు గింజలు వేసుకోవాలి. శనగపప్పు, జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి. మంట అనేది మీడియంలో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు సన్నగా తరిగిన ఆనియను, కచ్చాపచ్చాగా దంచిన వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి. మంట అనేది మీడియంలో పెట్టి వేయించుకుందామండి, లేకపోతే పోపు అనేది మాడిపోతుంది. ఇప్పుడు కొద్దిగా కరివేపాకు కూడా వేసుకుందాము. ఇప్పుడు మొత్తం బ్రౌన్ కలర్ వచ్చే వరకు మీడియంలో పెట్టి వేయించుకుందాము. పోపు అనేది వేగిందండి. ఇప్పుడు ఎనిపి పెట్టుకున్న పప్పును వేసి పప్పు వేసినమ్మడే మూత పెట్టాలండి. ఇప్పుడు పప్పు వేసిన తర్వాత పోపు మొత్తం కలిసేటట్టు పప్పును బాగా కలుపుకోవాలి. ఇట్లా కలిపిన తర్వాత వేడి వేడి అన్నంలోకి కానీ చపాతీల్లోకి కానీ రొట్టెలోకి కానీ తినండి. చాలా టేస్ట్గా ఉంటుంది. మీరు కూడా తప్పక ట్రై చేయండి.